నీకు తెలుసా నేను లవ్ లో పడ్డా. ఎవరే అబ్బాయి? ఫస్ట్ ఇది విను, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆయన అబ్బాయి కాదు అంకుల్. ఆయన ఏమంటాడో తెలుసా, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అంతెందుకు వాళ్ళ వైఫ్ కంటే కూడా నేనే గొప్పదాన్ని అని అంటాడు. ఈవెందో ఆయనకి 2 పిల్లలు ఉన్నా సరే. పిచ్చోళ్ళ కోసం విండో తప్ప లైవ్ లో ఇదే చూద్దాం. ఆయనకు అసలు వాళ్ళ వైఫ్ అంటే ఇష్టమే లేదు. వాళ్ళ ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక బెడ్రూమ్ లో వాళ్ళ వైఫ్, ఒక బెడ్రూమ్ లో వీడు, ఇద్దరు సపరేట్ గా ఉంటారు. అంత లాయల్ నాకు తెలుస్తుంది ఎంత లాయల్. యాక్చువల్ గా అయితే ఆయనకి పెళ్ళంటే ఇష్టమే లేదు, కానీ ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేశారు. వాళ్ళ వైఫ్ ని ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తాడు ఆయన. మరి 2 పిల్లల్ని ఎట్లా కన్నాడు? ఆయన మా రిలేషన్షిప్ ని ఎప్పుడు ప్రైవేట్ గానే ఉంచమంటాడు. ఎందుకు అని అడిగితే, ఎందుకంటే అది బయటపడింది అనుకో దిష్టి తగిలిపోద్దని. అది దిష్టి తగిలిపోద్దని కాదు, నిన్ను సెటప్ లో పెట్టుకున్నాడు వాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆయన ఎంత పొజిటివ్ తెలుసా, అసలు ఒక్క అబ్బాయితో కూడా మాట్లాడనివ్వడు. మరి వాళ్ళ వైఫ్ తో ట్రిప్స్ కదా వెళ్తాడుగా బయటికి. నువ్వెన్నైనా మాట్లాడరా, ఆయనకు మాత్రం ఈ లోకంలో అందరికంటే వాళ్ళ వైఫ్ కంటే కూడా నేనే ఇష్టం. ఏ మాటకా మాట వాళ్ళ వైఫ్ ప్లేస్ ని నువ్వే కాదు వేరే ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.